బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల రక్తం కళ్ల చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విధి విధానాల పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఉద్యమకారులపై దాడులు జరుగుతుంటే ఇతర విపక్షాలపై బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. మరి ఇప్పటి వరకు కూడా కనీసం మీరు ఉద్యమకారులను ఐడెంటిఫై చేయలేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇస్తామో చెప్పడం లేదు. ఇప్పటి వరకు కూడా అమరుల కుటుంబాలకు ఏం చేస్తారో చెప్పడం లేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు ఘోష చెందుతూ ఉన్నాయి. ఇవాళ ఉద్యమకారుల నెత్తురు చిందించిన రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుండే. ఉద్యమకారుల రక్తం చిందించినటువంటి మీ పాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగుపడలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా బాగుపడదు. అంతేకాదు, వారికి రక్షణ కవచంగా ఇవాళ మా టీఆర్ఎస్ ఆడబిడ్డలందరం కూడా వెళ్ళినాం. డీజీపీ గారిని అడుగుతా ఉన్నా నేను, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా నేను, మహిళా మంత్రులను అడుగుతా ఉన్నా నేను, మంత్రివర్గాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళా కార్యకర్తల పైన, నా పైన ఏ విధంగా పోలీస్ వారి వ్యవహారం ఉందో ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి. డీజీపీ గారిని స్ట్రేట్గా అడుగుతున్నా, ఏ పోలీస్ మాన్యువల్లో మీరు మహిళల్ని ఈడ్చుకెళ్లాలని రాసి పెట్టిందో చెప్పాలా? ఇవాళ మీరు ఏం అడిగినాం? మేము కొత్తగా అడిగినామా? మీరు చెప్పింది అడుగుతా ఉన్నాం. రాజకీయాల్లో మాట ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి. దాన్ని మీరు నిలబెట్టుకునే ధైర్యం లేకపోతే మాట ఎందుకు ఇచ్చిండ్రు? ఉద్యమకారులను మోసం చేస్తే చూసుకుంటే ఎట్లా ఊరుకుంటాం? ఖచ్చితంగా నిలదీస్తాం, ఇక ముందు కూడా నిలదీస్తూనే ఉంటాం. ఇవాళ మేము కోరేది ఒకటే, మీరు కేబినెట్ సమావేశం పెట్టుకున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యమకారుల విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు భూమి ఇస్తారో చెప్పండి, వారికి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి. ఊరికే కేబినెట్ మీటింగ్లు పెట్టుకోవడం, మెట్రోలని మూసి